అందరికీ నమస్కారం. మరి ఈ రోజున కరేడు అనేటటువంటి ప్రాంతంలో భూసేకరణ లేదా భూములు తీసుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గ విధానం మీద ఎప్పటికప్పుడు సమాజంలో సామాజిక రుగ్మతల మీద ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం చైతన్యవంతులు చేయటం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి గౌరవనీయులు పెద్ద లక్ష్మారెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి సోషలిస్టు నాయకుడు, రైతు నాయకులు, పెద్దలు, మరి మాజీ మంత్రివర్యులు వడ్డీ శోభనాథేశ్వర గారికి, ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్దలు శంకర రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్దలు శ్రీనివాస్ గారు, మరి అక్కడి నుంచి వచ్చినటువంటి సోదరి సుప్రియ గారు, సుకన్య గారు, మరి మాట్లాడి వెళ్ళినటువంటి లక్ష్మణరావు గారు, పెద్దలు ఇందా సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. మాట్లాడిన అందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, పేద బడుగు బలహీన వర్గాల మీద విలయతాండం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ చర్య గురించి చెప్పడం జరిగింది. అవునా? ఎవరు చేస్తూ ఉన్నారు? పాలకులు మారారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇదే తంతులో ఉన్నాడు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని దోచిపెట్టడం, దోచుకున్న దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక కేసులు చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇదే బిల్లు తీసుకురావటం, కానీ దాన్ని కొంచెం రూపాంతరం, కొంచెం మార్పులు చేర్పులు చేసి మరలా దాన్ని భూములు తీసుకోవాలి, అభివృద్ధి పేరు మీద పారిశ్రామిక అభివృద్ధి లేదా ప్రాంత అభివృద్ధి అనేటటువంటి పేరు మీద మరలా మరొక దోపిడీ. ఈ దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు ఎవరయ్యా అంటే ఈ రెండు పార్టీల నాయకులే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు మారినా కూడా రెండు పార్టీలు ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటిది స్పష్టంగా మన పెద్దలు మాట్లాడినటువంటి మాట. కానీ ఇవాళ ఏంటి, ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, పెద్దలు శోభనాథేశ్వర గారు చాలా విపులీకరించి చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకి భవిష్యత్తులో ఏ విధంగా భూములు ఇవ్వాలనుకుంటున్నారో, ఏ విధంగా కిట్ ప్రోకో అంటే నీకు నేను ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది, నాకు ఇచ్చేది ఎక్కడో చోటి, ముందు మాత్రం నీకు ఇది ఇస్తాం, తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ అభివృద్ధి జరిగిన తర్వాత ఎక్కడో నీకింత నాకింత అని చెప్పి ఏదేదో సినిమాలో బ్రహ్మానందం పంచుతుంటాడు, మా అమ్మాయి సార్ దగ్గర దోచుకొని, ఆ విధంగా పంచుకునేటటువంటి తంతు కనపడతా ఉంది మనందరికీ. ఇప్పుడు చెప్పారు శ్రీనివాస్ గారు, శ్రీ సిటీ ఆ రోజు కాంగ్రెస్ టైంలో తీసుకొచ్చినప్పుడు మొత్తం కలిపిన 5,000 ఎకరాలు లేదు. 5,000 ఎకరాల్లో 300 కంపెనీలు, 100కు పైచిలకు దేశాల నుంచి పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ శ్రీ సిటీ అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప సెస్కి సంబంధించినటువంటి దాన్ని. ఇవాళ నేను అదే అడుగుతూ ఉన్నాను, కాకినాడ కానీ, అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, లేదా అమరావతి పేరు మీద కానివ్వండి, అమరావతి విస్తరణ పేరు మీద కానివ్వండి, అమరావతి జనాభా ఎంత అవసరం ఉంది అనేటటువంటి సామాజిక చర్చలు ప్రజలతో కానీ, రైతాంగంతో కానీ, లేదా సమాజంతో కానీ, లేదా ఒక చర్చ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ జరగలేదు. 2013 ఒక భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. తీసుకునే భూమికి ఎంత విలువ ఇవ్వాలి, ఆ రైతుతో ఏ విధంగా చర్చించాలి, అతనికి ఎంత, ఆ యొక్క భూమికి తిరిగి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేటటువంటిది క్రిస్టల్ క్లియర్గా తీసుకొస్తే దాన్ని ఎక్కడా కూడా ఫాలో అవ్వరు. ఇవాళ కేవలం దొంగలు దేశాన్ని పంచుకున్నట్టు ఊర్లు పంచుకునే విధంగా ఇవాళ ఈ రెండు పార్టీలు, ఇందాక శోభనాథేశ్వర గారు ఆ మాట అంటాడు అనుకోలే, ఇవాళ వాళ్ళకున్న మీడియా బలంతో, వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిపుష్టితో ఈ రెండు పార్టీలు చుట్టే ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలతో ఎక్కడ కూడా రెండో వైపు ఆలోచించరు. చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీనా, ప్రభుత్వమా, లేదా చంద్రబాబు నాయుడు గారా, ఈ రెండు పార్టీల విధానాల మీద చర్చ జరిగింది తప్ప ప్రజల గురించి కానీ, ప్రజా అవసరాల గురించి కానీ మాట్లాడరు. ఇవాళ సారా మీద అవినీతి జరిగిందన్నారు, చంద్రబాబు నాయుడు కాలనీలో అవినీతి, ఇదే లిక్కర్ మీద అవినీతి జరిగింది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇదే లిక్కర్ మీద అవినీతి జరిగింది అంటున్నాం. వాళ్ళైతే పాలకులు మారారు, కానీ దుర్మార్గ విధానం మారల.
దుర్మార్గ విధానం మారలా. 3,500 కోట్ల రూపాయలు ఏం జరిగిందని చెప్తా ఉన్నారు. అన్అఫీషియల్గా 10,000 కోట్ల రూపాయలు దీంట్లో లెక్కర్లో జరిగిందని చెప్తా ఉన్నారు. భూములు ఇవ్వటంలో కూడా ఇవాళ ఆ సోదరు చెప్తా ఉంది మేమైతే ఇవ్వటానికి సిద్ధం లేదు అని. వాస్తవం, ఒక భూమి అతని జీవనాధారం రైతు. ఇవాళ ఇచ్చిన భూమి కాదు, ఎప్పుడో 1950, 60, 40, 50 ఆ రోజుల్లో ఉన్నటువంటి భూములు తీసుకొని దాని మీద 6 కాలం కష్టపడి పంట పండించుకొని ఆ పంటతో తమ బిడ్డల్ని బతికించుకుంటూ చదివించుకుంటూ ఆ పిల్లలే ఇవాళ వాళ్ళకి జీవనాధారం అవుతున్నటువంటి భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి? మనం ఎవరో ఒకళ్ళు లేచి అడుగుతాం, అయ్యా వాళ్ళకి ఆ భూమి బదులు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆ డబ్బులు పరిష్కారం కాదు, అతని జీవనోపాధి కోల్పోతా ఉన్నాడు. భూములు లాక్కోవటం అంటే అతని జీవితాన్ని నువ్వు బలవంతంగా లాక్కొని అతన్ని రోడ్డు మీద వేసే విధానమే తప్ప ఇది న్యాయం జరిగేటటువంటిది కాదే. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం మన అందరిలో ఉంది. ఇది సమాజ రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఈ 2 పార్టీలైనా, ఈ 2 పార్టీల ప్రభుత్వాలైనా ఈ సమాజానికి ఉద్ధరిస్తాయా? ఇవాళ చాలామంది మేధావులు చాలా రకాలైనటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? మనల్ని చూడటానికి మార్గం కోసం రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి, ప్రతి రంగానికి ఒక ఫార్మేటు విధి విధానాలు రూపొందించడం జరిగింది. ఎంత దొంగచాటుగా నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు చర్చలు, గ్రామ స్థాయిలో చర్చలు ఎందుకు జరగరు? ఎందుకు పంచాయతీ తీర్మానాలు జరగవు అక్కడ? అంటే దీంట్లో ఎక్కడో కిడ్ ప్రోకో ఉంది అనేటటువంటిది స్పష్టమవుతున్న విషయం. దయచేసి ఇవాళ లక్ష్మణ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమంలో ఎంతో కొంత అనుభవజ్ఞులు తీసుకొచ్చి ఈ సమాజంలో మేల్కొల్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సోదరులారా, ఒక్కటి మాత్రం రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఇవాళ ఈ 2 పార్టీలే కాదు, కమ్యూనిస్టులు అనేక రంగాలైన పార్టీలు, కాంగ్రెస్ అనేక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా సమాజంలో ఎక్కడో చోట అణుగారుతున్నటువంటి వర్గాల పక్షాన ఇటువంటి మేధావులు, ప్రజా సంఘాలు అందరితో కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజలు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన విధానం, ఇటువంటి దొంగలు సమాజాన్ని పంచుకునేటటువంటి విధానానికి బుద్ధి చెప్పడానికి ఒక చక్కటి ప్లాట్ఫారం ఏర్పడుతుందని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి మేధావులందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని, అట్లానే కరేడు ప్రాంత ప్రజలు మీరు తీసుకునే నిర్ణయంలో లీగల్గా మరి రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారితో పాటుగా మేమంతా కూడా పెద్దలు శోభనాథేశ్వర గారి, లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము, కమ్యూనిస్ట్ పక్షాన వామపక్షాలు కూడా కలిసి అందరం కూడా మీ పక్షాన్ని నిలబడతాం. మీరు భయపడకుండా ఉండండి. లీగల్ బ్యాటిల్ చేయడానికి మేము కూడా దాని మీద పిల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రైతాంగం పక్షాల 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపడుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి లక్ష్మణ్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.